ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పోతనామాచ్యుల వారు రచించినటువంటి భాగవతంలోని ప్రథమ స్కందములోని శ్రీకృష్ణుడు ద్వారకానగర ప్రవేశము. శ్రీకృష్ణుడు ద్వారకలో ప్రవేశించి అంతఃపురంలోనికి ప్రవేశిస్తూ 16,108 సౌధాలు కల అంతఃపురములోనికి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు. ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక దేవి భవనంలోనికి ముందు వెళితే ఇంకో దేవి బాధపడుతుందేమో, చక్కగా మాట్లాడదేమో అనుకుంటూ అనేక రూపాలు ధరించి అందరి భవనాల్లోకి ఒకేసారి ప్రవేశించాడు. అప్పుడు ఆ దేవేరుల్ని చూడాలి, బిడ్డల్ని ఎత్తుకొని విరహ తాపంతో చిక్కి శల్యమై మొలనూళ్లు జారిపోతూ పడిపడి శ్రీకృష్ణుడికి ఎదురు వస్తున్నారు. శ్రీకృష్ణుడు ముందు నా ఇంటికి వచ్చాడంటే నా ఇంటికి వచ్చాడని సంబరపడిపోతున్నారు వాళ్ళంతా. అలా ఉన్న వాళ్లను చూసి శ్రీకృష్ణుడు, ఎలా ఉన్నారు కొడుకులు? మీరు చెప్పిన మాట వింటున్నారు కదా? కోడళ్ళు మీ మాట జవదాటటం లేదు కదా? పండిత సత్కారాలు జరుగుతున్నాయా? ఆభరణాలు, వస్త్రాలు, పదార్థాలు అన్నీ సరిపడా ఉన్నాయి కదా? ఏ లోటు లేదుగా? ఓ వధూ తిలకమా, ఏమిటి నీ నుదిటిన తిలకము లేదు? ఓ పూబోడి, కొప్పులో పూలు పెట్టుకోలేదేం? కస్తూరి గంధి, కస్తూరి వాసన రాదేమిటి? ఆభరణాలకే ఆభరణమైనదానా? ఓ ఓ తొడవు తొడవా, ఆభరణాలు తొడవులు తొడగలేదేమిటి? కలహంస నడకలు గలదానా? కలహంసల్ని ఇంకా పెంచుతున్నావు కదూ? చిలుకల కులికి చిలుకలకు పలుకులు నేర్పుతున్నావా? లేదా లతాంగి, లతల్ని పోషిస్తున్నావు కదా? సరసిజాక్షి, సరసుల్లో జలకాలాడుతున్నావా? లేడి కళ్ళదానా, లేళ్లకు మేత వేస్తున్నావా? గొప్ప వివేకవంతురాలా, గురువుల్ని ఆదరిస్తున్నావా? బంధు చింతామణి, బంధువుల్ని రక్షిస్తున్నావా అని తన సతుల్ని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు. ఇక శ్రీకృష్ణుడు లేకపోతే వాళ్లకు లోకమే లేదు. ఇవన్నీ చేస్తారా? చేయరు. ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగి శ్రీకృష్ణుణ్ణి బుద్ధితో, చూపులతో, కౌగిళ్లతో చుట్టేసుకున్నారు. ఆనందము వల్ల స్రవిస్తున్న అశ్రు కణాలే ఆభరణాలిప్పుడు వాళ్లకి. పండితోత్తమ శౌనక, మన్మధుణ్ణి భస్మం చేసిన శివుణ్ణైనా సరే విల్లు కూడా అవసరం లేకుండానే మూర్ఛిల్లేలా చేసే అంతటి అందగత్తెలు ఇప్పుడు ఈ శ్రీకృష్ణుణ్ణి ఈసుమంతైనా కదిలించలేకపోయారు. అది కృష్ణ పరమాత్మ నిస్సంగత్వం. పైకి అతణ్ణి సామాన్య మానవుడు అనుకుంటారు. ప్రకృతిని కలిసినంత మాత్రాన ఈశ్వరుడు ప్రకృతి గుణాలైన సుఖ దుఃఖాలను పొందడు. అడవిలో వాయువు ఏం చేస్తుంది? చెట్టు
రాసుకునేలా చేసి నిప్పు పుట్టిస్తుంది. మొత్తానికి అడవినంతా కాల్చి బూడిద చేస్తుంది. ఈ పరంధాముడు కూడా అహంకరించిన రాజులకు పరస్పర వైరం కల్పించి తాను ఆయుధం పట్టకుండానే దుష్ట సంహారము చేసి ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఈ స్త్రీల మధ్య సామాన్య మానవుడిలా వచ్చి కూర్చున్నాడు చూడండి. మహర్షులు సైతం ఈశ్వరుడి మహిమ ఇంత అని తెలుసుకోలేరు. ఈ స్త్రీలు అంతే. అప్రమేయుడైన శ్రీహరి గురించి పూర్తిగా తెలియక ఒట్టి కాముకుడనే అనుకుంటున్నారు. స్వామితో రమిస్తున్నారు. ఎప్పుడూ శ్రీకృష్ణుడు మా ఇంట్లోనే ఉంటాడు. ఆ శ్రీ వల్లభుడికి మేమే వల్లభలం అంటూ గోపీ వల్లభుడి మమతల వలలో పడిపోయారు అన్నాడు. ఇక అంతా విన్నాక శౌనకుడు మెల్లగా, ఓ సూత మహర్షి, ఉత్తరాగర్భంలో ఉన్న శిశువును శ్రీకృష్ణ పరమాత్మ చక్రం అడ్డువేసి రక్షించాడని చెప్పావు కదా, ఆ బాలుడి యొక్క వృత్తాంతము వినిపించండి అని అడిగాడు. అంతటా సూతమునీంద్రుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పసాగాడు. మహర్షులారా, ధర్మరాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ అరిషడ్వర్గాన్ని జయించి శ్రీకృష్ణుణ్ణి సేవిస్తూ కాలము గడుపుతున్నాడు. కొన్నాళ్లు గడిచాయి. ఉత్తరకు నెలలు నిండాయి. అది 10వ నెల. గర్భంలోని శిశువు అశ్వత్థామ వేసిన బాణాగ్ని జ్వాలలకు కమిలిపోయాడు. కుమిలి కుమిలి ఏడుస్తూ ఇలా ఆక్రోశిస్తున్నాడు. ఉయ్యీడ శక్తిలేదుదర గోళములోపల నున్నవాడ, దిక్కెయ్యది తా ననాథనని ఎప్పుడు తల్లి గణింపవిందు, నేడియుషువని వాయుటకు నెయ్యది మార్గము నన్నుగావా, నేయయ్యగలండు గర్భజనితాపద నెవ్వడెరుంగు దైవమా. ఓరి భగవంతుడా, ఏడవడానికి కూడా శక్తి లేదు నాకు. గర్భగోళంలో ఉన్న వాణ్ణాయే. ఏడ్చినా ఎవరికీ వినిపించదు. ఇంక నాకు దిక్కేది? తాను అనాథనని నా తల్లి అనుకుంటుంటే విన్నాను. ఇప్పుడి బాణాగ్ని నుంచి తప్పించుకొనే దారేది? నన్ను ఆదుకునే దయగల తండ్రి ఎవడున్నాడు? గర్భంలోనే పుట్టిన ఈ ఆపదను ఎవడు తెలుసుకోగలడు? నేను చనిపోవడం తథ్యం. తీరని కడుపు కోతతో మా అమ్మ కూడా మరణిస్తుంది. శ్రీహరి అందరినీ రక్షిస్తాడని మా అమ్మ అంటూ ఉండేది. అది నిజమవుతుందా? అంతర్యామి అయిన అచ్యుతుడు ఇక్కడికి రాలేడా? నా కష్టాల్ని తీర్చలేడా? ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయలేడా? ఎందరికో అభయమిచ్చినవాడు నన్ను కాపాడడా? ఏమో, నా కర్మ ఎలా ఉందో ఏమిటో అని ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు ఈ విధంగా బాధపడుతున్నాడు. అంతటా దీనపాలకుడైన శ్రీమన్నారాయణుడు సకలాభరణాలతో విలసిల్లుతూ ఒక గదను ధరించి ఉత్తరాదేవి గర్భంలో విలపిస్తున్న అర్భకుడి ముందు బొటనవేలంత పరిమాణంలో సాక్షాత్కరించాడు. శిశువును గిరగిరా తిప్పేస్తూ సెగలు కక్కుతోంది బ్రహ్మాస్త్రం. ముందు దానిని శాంతింపజేశాడు. గదను చేతబట్టి తిరుగుతూ ఆ గదాఘాతాలతో బాణాగ్నిని చిన్నాభిన్నము చేస్తున్న ఈ దయా సముద్రుడెవరో కదా అని బాలుడు ఆశ్చర్యపోయాడు. చూసే లోపే శ్రీహరి అదృశ్యమైపోయాడు. ఆ పసిగుడ్డు కళ్ళలో వెలుగు, ఆనందం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీ గర్భం దాల్చినప్పుడు మన పెద్దవాళ్ళందరూ కూడా మంచి మంచి దేవుని యొక్క కథలను, అలాగే మంచి మాటలను, అలాగే ధర్మానికి సంబంధించినటువంటి మంచి మంచి
పురాణ ఇతిహాసాలను వినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాటిని వినటం వల్ల తల్లితో పాటు గర్భంలో ఉండేటటువంటి పసికందు కూడా ఆ యొక్క మాటలని వింటుంది, వింటాడు అని అనటానికి ఇదొక ఉదాహరణ. మరి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క శిశువు తనని కాపాడటానికి ఎవరైనా ఉన్నారా లేరా అని తన యొక్క తల్లి నా బిడ్డడు లేడు అని ఎంతో బాధపడుతుందని, ఈ విషయాలన్నింటినీ కూడా ఉత్తర గర్భంలోనే ఉన్నటువంటి పసికందైనటువంటి పరీక్షిత్తు వీటినన్నింటినీ వింటూ ఉన్నాడు. అందుకే గర్భంతో ఉన్నటువంటి తల్లి చక్కని దైవ సంబంధమైనటువంటి మాటలను, పాటలను, మంచి పుస్తకాలను చదువుకోవటం వలన వారికి మంచి దైవ సంబంధమైనటువంటి పిల్లలు కలుగుతారు. ఇక శుభగ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్న మంచి సమయంలో ఆ బాలుడు జన్మించాడు. ధర్మరాజు జాతక కర్మాదులు జరిపించాడు. భూరి దానాలతో అత్యంత వైభవంగా ఆ ఉత్సవాలన్నీ జరిగాయి. ఇక సంతుష్టులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు యుధిష్ఠిరుణ్ణి చూసి, ధర్మరాజును చూసి, మహారాజా, ఈ బాలుడు సామాన్యుడు కాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహము వల్ల జన్మించిన కుల దీపకుడు. విష్ణుస్వామి అనుగ్రహంతో జన్మించాడు కాబట్టి శత్రువుల పాలిటి యముడై విష్ణురాతుడు అనగా విష్ణువు చేత ఈయబడినవాడు అనే పేరుతో వర్ధిల్లుతాడు. ధర్మరాజా, ఈ బాలుడు ఉత్తమ గుణాలన్నింటినీ పుణికిపుచ్చుకొని విష్ణు భక్తుడై కల్మషాలను హరించే అంతటి గొప్పవాడవుతాడు. అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తక్షకుడి విషజ్వాలల వల్ల తాను మరణిస్తానని తెలుసుకొని కూడా చింతించకుండా ముకుందుడిపై బుద్ధి నిలిపి శుకయోగీంద్రుడి ద్వారా విజ్ఞానవంతుడై గంగా తీరంలో తనువు చాలించి పుణ్యలోకాలను చేరుకుంటాడు అని చెప్పి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు. అంతటా, ఓ శౌనక మునివర్యా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తాను చూసిన భగవంతుడు ఈ విశ్వమంతా ఉన్నాడని పరీక్షించడం, అనగా ఈ విశ్వంలో ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడైనా కనపడతాడా అని ఈ పిల్లవాడు ఆయన కోసమని వెతుకుతూ ఉంటాడు. అలా అన్ని వైపులా ఆయన ఉన్నట్లు చూడడం వల్ల ఆ బాలుడికి పరీక్షిత్తు అని పేరు వచ్చిందయ్యా. క్రమంగా ఆ బాలుడు షోడశ కళాపూర్ణుడైన చంద్రుడిలా దినదిన వర్ధమానుడై అలరారుతున్నాడు. ఇక బంధువుల్ని యుద్ధంలో చంపిన పాపాన్ని పరిహరించుకోవడం కోసం ధర్మనందనుడు అశ్వమేధయాగం చేయాలని సంకల్పించాడు. దానికి ధనం సరిపడేంత లేకపోవడంతో శ్రీకృష్ణుడు ఒక ఉపాయము చెప్పాడు. ఆ ప్రకారం భీమార్జునులు ఉత్తర దిక్కుకు బయలుదేరారు. అక్కడ ఒకచోట పూర్వం మరుత్త మహారాజు యజ్ఞం చేసి మిగిలిన ధనాన్ని భూమిలో పాతిపెట్టాడట. ఆ ధనరాశుల్ని తీసుకొని వచ్చారు భీమార్జునులు. ఇక పురుషోత్తముణ్ణి యజ్ఞ పురుషుడిగా చేసి ధర్మరాజు 3 అశ్వమేధాలు నిర్వహించాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు పాండవుల సంతోషం కోసం హస్తినలో కొన్ని రోజులు ఉండి తిరిగి ద్వారకా నగరానికి చేరుకున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా తీర్థయాత్రలకు వెళ్ళిన విదురుడు మైత్రేయ మహర్షిని కలిసి ఆయన నుండి పరమార్థ జ్ఞానము పొంది తిరిగి హస్తినకు వచ్చాడు. ధృతరాష్ట్రాదులు విదురుడికి సాదర స్వాగతము పలికారు. విదురుణ్ణి ధర్మనందనుడు సత్కరించి తీర్థయాత్రా విశేషాలు చెప్పమని కోరాడు. ఇక విదురుడు తాను దర్శించిన తీర్థ విశేషాలన్నీ వివరంగా చెప్పాడు. కానీ యాదవుల నాశనం గురించి మాత్రం చెప్పలేదు. చెప్పి ధర్మరాజును బాధ పెట్టడం అతడికి ఇష్టము లేదు. పైగా
మంచి గురించి చెప్తే మెచ్చుకునే లోకులే చెడు జరిగిందని చెప్తే చీదరించుకుంటారు. పూర్వం మాండవ్య మహర్షి శాపము వల్ల సాక్షాత్తు యమధర్మరాజే శూద్ర కులంలో విదురుడై జన్మించాడు. విదురుడిగా ఉన్న 100 సంవత్సరాల పాటు అర్యముడు అనేటటువంటి వాడు యమధర్మరాజులా విధుల్ని నిర్వహించాడు. అందుకే విదురుడికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో బాగా తెలుసు. ఇక ఇక్కడ యుధిష్ఠిరుడు మహావైభవంగా రాజ్యపాలన గావిస్తూ తన ముద్దుల మనవణ్ణి పెంచి పెద్ద చేశాడు. అంతట సూత మహర్షి, శౌనక, విన్నావుగా, కాలం ఎంత గొప్పదో తెలుసా? భోగభాగ్యాలలో మునిగితేలే మానవుల్ని కాలం తెలియకుండానే మోసం చేస్తుంది. వంచనాశీలం కల కాలం ప్రభావాన్ని అర్థం చేసుకోవడం కష్టం నాయనా. ఇక కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, రాజా, మానవులు భోగభాగ్యాలను చూసుకుంటూ మురిసిపోతారు. ప్రాణం అంటే వాళ్ళకెంత తీపో చెప్పలేం. అయితే కాలం ఊరుకుంటుందా? వాళ్ళ ఉసురు తీయనే తీస్తుంది. ఆ కాలాన్ని ఎవడు ఎదిరించగలడు? కాలం వద్ద ఏ ఉపాయాలు పనిచేయవు. అటువంటి కాలం ఇప్పుడు నీకోసం వచ్చింది. నువ్వు పుట్టుకతోనే అంధుడివి, ఇప్పుడేమో 3 కాళ్ల ముసలివి. వైభవమంతా ఆవిరైపోయింది. అధికారం అడుగంటింది. నా అన్నవాళ్లంతా వెళ్ళిపోయారు. మీ ఇద్దరికీ ఇప్పుడు మిగిలింది బండెడు దుఃఖము ఒక్కటే. దాయాదులైన పాండవుల పంచలో ఎన్నాళ్లు పడి ఉంటారు? పైగా మీరు పాండవుల కొంపకు చిచ్చు పెట్టిన వాళ్ళాయే. వాళ్ళ మోచేతి నీళ్ళెలా తాగుతారు? అప్పుడు తన కొడుకులకి బుద్ధి చెప్పలేని ఈ కళ్ళులేని కబోదికి ఇంత పిండం పడేయండి అని భీముడు కఠినంగా మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా వాళ్ళ బిచ్చం ఎలా తింటావయ్యా? జన్మలో మళ్ళీ నీ కొడుకుల్ని చూడలేవు. వెనుకటి దర్పము దర్జా తిరిగి రావు. మనుమల ముద్దు మాటలు వినలేవు. దానాలా చెయ్యడానికి నీ దగ్గర ఏముంది చెప్పు? ఎందుకయ్యా నీ బ్రతుకు? బతికి ఎవడిని ఉద్ధరిస్తావు? దేహము నిత్యము కాదని మోహము తెగకోసి సిద్ధము నివర్తనుడై గేహము వెలువడు నరుడుత్సాహముతో చెందు ముక్తి సంపదననగా. ఓ పుణ్యాత్ముడా, దేహము అనిత్యం. అది తెలుసుకొని మోహాన్ని తెంచుకొని మునిలాగా ఉండాలి. అలా ఉంటూ ఇళ్ళు ఖాళీ చేసేవాడిదే ముక్తి సంపద అన్నాడు విదురుడు. అనగా ఇక్కడ విదురుడు ప్రతి ఒక్క మానవుని యొక్క కర్తవ్యాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. అనగా ప్రతి మనిషికి కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటటువంటిది పరమధర్మం. అయితే అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. ఈ మానవ జన్మతోనే భగవంతుణ్ణి సేవించి మనము భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందగలం. అయితే మనిషిగా పుట్టిన తరువాత ఈ యొక్క సంసార సాగరంలో పడి ప్రతి మనిషి కూడా ఆ యొక్క భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరచిపోయి ఇక్కడ ఉండేటటువంటి సంపదలు, కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు అనేటటువంటి వ్యామోహంలో పడిపోయి అందరూ కూడా భగవంతుణ్ణి విస్మరిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ గాంధారి, ధృతరాష్ట్రులు ఈ విధంగా ఈ యొక్క పాండవుల చెంతన ఉండటం అనేటాన్ని గమనించి విదురుడు వారికి
జ్ఞానోపదేశాన్ని చేస్తున్నాడు. కనుక ఈ మనిషి కూడా పుట్టుకతో బ్రహ్మచారి. ఆ తదుపరి గృహస్థాశ్రమాన్ని లేదంటే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించవచ్చు. మనిషి గృహస్థు ఆశ్రమాన్ని స్వీకరించి తన యొక్క ధర్మాలను అన్నింటినీ కూడా ధర్మబద్ధంగా పూర్తి చేసుకొని వృద్ధాప్యం రాగానే వీటన్నింటినీ, ఈ రాగద్వేషాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి భగవంతుని యందు మనస్సు నిలిపి కోరికలనన్నింటినీ జయించి ఒక మునివర్యుని వలె అన్నింటినీ వదిలివేసి తపస్సు చేసుకుంటూ పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వాలి అని విదురుడు గాంధారి ధృతరాష్ట్రులకు ఉపదేశించాడు. ఇక ఆ మాటలు ధృతరాష్ట్రుడిపై పనిచేశాయి. కనువిప్పు కలిగినది. అతడు అన్నీ త్యజించి విదురుడితో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. గాంధారి కూడా అతన్ని అనుసరించినది. ఆ మరునాడు ధర్మనందనుడు యథావిధిగా పెద్దలకు నమస్కరించడానికి ధృతరాష్ట్ర మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అంతటా సంజయుణ్ణి అడిగాడు. సంజయుడు పుట్టెడు దుఃఖములో ఉన్నాడు. కొంచెంసేపు మౌనము వహించి తదుపరి, ధర్మరాజా, నిన్న రాత్రి పొద్దుపోయే వరకు రాజమందిరములో విదురుడితో రహస్య ఆలోచనలు చేస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. పొద్దున్నే చూద్దును కదా, ఎవరూ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని బావురుమన్నాడు. ఇక సరిగ్గా అప్పుడే నారదుడు తుంబురుడితో కలిసి అక్కడకు విచ్చేశాడు. వాళ్లను చూసిన ధర్మరాజుకు కొండంత ధైర్యము వచ్చినది. సోదరులతో కలిసి వాళ్లకు నమస్కరించి తన పెదతండ్రి గారి గురించి అడిగాడు. అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పనారంభించాడు. ధర్మరాజా, ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. ఆ సర్వేశ్వరుడు ఎవరిని ఎప్పుడు ఎవరితో కలుపుతాడో విడదీస్తాడో ఎవరికి తెలుసు? అంతా ఈశ్వరేచ్ఛ. శరీరం అశాశ్వతం, పంచభౌతికం అనగా పంచభూతాల సమూహం. సంసారం అనే బురదలో మునిగి ఉంటే ఆ దేహము ఇతరుల్ని ఎలా కాపాడుతుంది? సంసారం అనే బురదలో మునిగి ఉండే ఆ దేహం ఇతరుల్ని ఎలా కాపాడుతుంది? చేతులు ఉన్న జంతువులకు చేతులు లేని జంతువులు, కాళ్ళు ఉండి కదిలే ప్రాణులకు కదలలేని పదార్థాలు ఆహారము అవుతున్నాయి. పెద్ద జంతువులు చిన్న జంతువుల్ని తింటున్నాయి. అంటే జీవుడికి మరో జీవుడే ఆధారమన్నమాట. సమస్త దేహాలలో జీవుడు ఉన్నందువల్లనే ఇది జరుగుతోంది. కాబట్టి ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమేనని తెలుసుకో. మహామాయావి అయిన పరాత్పరుడే బహురూపాలు ధరిస్తున్నాడు. తినేవాడు తానే, తినే వస్తువు తానే. కాబట్టి నీ తల్లిదండ్రులు ఏమైపోయారోనన్న విచారాన్ని కట్టిపెట్టు. అనవసరంగా మమకారము పెంచుకొని మనస్సును కష్టబెట్టబోకు. కాలస్వరూపుడైన భగవంతుడు దైవ కార్యము నిమిత్తము అవతరించాడు. వచ్చిన పని అయిపోయింది. ఇక జరగవలసిన దానికోసం నిరీక్షిస్తున్నాడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరూ ఉంటారు. ధృతరాష్ట్రుడు గాంధారి విదురులతో కలిసి హిమవత్ పర్వతానికి దక్షిణంగా ఉన్న తపోభూములలోనికి వెళ్ళిపోయాడు. అది పుణ్యస్థలం. అక్కడ గంగ 7 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే ధృతరాష్ట్రుడు శ్రీహరి చింతనతో కాలము గడుపుతున్నాడు. నేటికి 5వ రోజున యోగాగ్నిలో దేహత్యాగము చేయబోతున్నాడు. గాంధారి కూడా తన భర్తను అనుసరిస్తుంది. తరువాత విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అంటూ ధర్మరాజు ధైర్యము చెప్పి నారదుడు
తుంబురితో కలిసి స్వర్గలోకానికి సాగిపోయాడు. తరువాత ధర్మరాజు భీమసేనుణ్ణి చూసి ఇలా అన్నాడు: సోదరా భీమసేన, చూశావా? కాలగమనంలో మార్పును గమనించావా? పంటలు పండటము లేదు. క్రోధం, లోభం, క్రౌర్యం, అసత్యం పెచ్చుమీరిపోతున్నాయి. వ్యాపారాలలో మోసం, స్నేహంలో ద్రోహం, భార్యాభర్తలు కలహించుకుంటున్నారు. కన్న కొడుకులే తండ్రిపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గురువుల్ని శిష్యులు దూషిస్తున్నారు. శాస్త్ర విధులేవీ జరగటం లేదు. పండితులు కూడా న్యాయమార్గం విడిచిపెట్టారు. ఈ వింతలన్నీ చూశావా? ఓ వాయుపుత్ర, అన్నట్టు అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు కదా. 7 నెలలైనా ఇంకా తిరిగి రాలేదు. క్షేమ సమాచారము అందలేదు. వాసుదేవుడు ఎలా ఉన్నాడో? యాదవులు ప్రశాంతంగానే ఉన్నారంటావా? నాకొకటే ఆందోళనగా ఉంది. ఈ దుశ్శకునాలు చూస్తుంటే శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలిస్తున్నాడేమోననిపిస్తోంది. ఏమో, నారదుడు చెప్పినట్లుగానే జరగబోతోందా? నిజమేనేమో. లేకపోతే ఏమిటి దుశ్శకునాలు, ఎందుకీ ఉత్పాతాలు అంటూ భీమసేనుడితో ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి మాటల్లో భయం, ఆందోళన తొంగి చూస్తున్నాయి. అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చాడు. ఏదో కోల్పోయిన వాడిలా ముఖం పెట్టుకొని అన్నగారిని సమీపించి అమాంతంగా ఆయన పాదాలపై వాలిపోయాడు. అతడి కన్నీళ్లు ధర్మజుడి పాదాలను ముంచెత్తాయి. తల్లడిల్లిపోతున్నాడు అర్జునుడు. ఎందుకో తెలియక ధర్మరాజు విలవిలలాడిపోయాడు. అంతటా, నాయనా అర్జునా, అంతా క్షేమమే కదా అంటూ పేరుపేరునా అందరి కుశలము అడిగాడు. శరణ్యుడు, సర్వేశ్వరుడు అయిన వాసుదేవుడు సుఖంగానే ఉన్నాడు కదా. నువ్వు బలరామ కృష్ణుల్ని భక్తితో సేవించావా లేదా అని అడుగుతున్నాడు. అంతటా అర్జునుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్జునా, ఏమీ మాట్లాడవేం? ఎందుకలా ఉన్నావు? ఏమయ్యింది? ఓడితివో శత్రువులకు, ఆడితివో సాధు దూషణాలాపములం, కూడితివో పరసతులను, వీడితివో మానధనము వీరుల నడుమన్, తప్పితివో ఇచ్చెదనని చెప్పితివో కపట సాక్షి, చేసిన మేలుం దెప్పితివో శరణార్థుల రొప్పితివో, ద్విజుల బసుల రోగుల సతులన్, చితివో భూసురులను, కుడిచితివో బాల వృద్ధ గురువుల వెలిగా, విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తముల లోభమునన్. ఓ అర్జున, యుద్ధంలో ఓడిపోయావా? మంచివాళ్లను దూషించావా? పరస్త్రీలను కలిశావా? అభిమానం పోగొట్టుకొన్నావా? మాట తప్పావా? దొంగ సాక్ష్యం ఇచ్చావా? మేలు చేశానని దెప్పిపొడిచావా? శరణు వేడిన వాళ్లను, బ్రాహ్మణులను, నోరులేని మూగ జీవాల్ని, రోగుల్ని, స్త్రీలను, వీళ్లలో ఎవరినైనా కోపంతో నిందించావా? బ్రాహ్మణుల్ని హింసించావా? బాల వృద్ధ గురువులకు పెట్టకుండా నువ్వే తిన్నావా? నమ్మిన వాళ్లను విడిచిపెట్టావా? లోభంతో ఇతరుల సంపదను అనుభవించావా అని కంగారుగా ఏవేవో అడుగుతున్నాడు ధర్మరాజు. అర్జునుడు అరచేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ బొంగురు గొంతుతో పెద్ద నిధిని పోగొట్టుకున్న బీదవాడిలా అన్నగారితో ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఏమని చెప్పను, ఎలా చెప్పను? మన సారథి, సచివుడు, మన వియ్యము,
మన సఖుడు, మన బంధువు, బుడు, గురుడు, దైవము, మన సర్వస్వము అయిన శ్రీకృష్ణుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. ఆ మాటలు విన్న ధర్మరాజుకి నోట మాట రాలేదు. ఉప్పొంగే దుఃఖంతో అర్జునుడు విలపిస్తూ ఇంకా ఇలా అన్నాడు: నాకు శ్రీకృష్ణుడు ఎంత ఉపకారము చేశాడు, ఎన్నిసార్లు ఆదుకున్నాడు. నేను మత్స్యయంత్రం కొట్టడానికి, సమస్త లోకాల్ని మనం జయించడానికి కారకుడు ఆ కరుణామయుడే కదా. రాజుకి కాళ్ల కింద భూమి కంపించినట్లు అయినది. అన్నయ్య, నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేలా చేసినది ఆ ఆపద్బాంధవుడే కదా. వాసుడి కోపానికి మనం గురి కాకుండా ఆదుకున్నాడు. అన్నయ్య, నీకు గుర్తుందా? ఒకరోజు దూర్వాసుడు దుర్యోధనుడి చెప్పుడు మాటలు విని తన 10,000 మంది శిష్యుల్ని వెంటబెట్టుకొని మన ఇంటికి వచ్చాడు. అప్పటికే మనమందరమీ భోజనాలు అయిపోయాయి. అప్పుడా మునీంద్రుడు మా అందరికీ అన్నం పెడతారా, లేక మీ అందరినీ నన్నే శాపం ఇవ్వమంటారా అని నదీ స్నానానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలో తోచలేదు ద్రౌపదికి. గిన్నెలన్నీ చూసింది, అన్నీ ఖాళీ. వెంటనే ఈ వాసుదేవుణ్ణి తలుచుకుంది. వెంటనే ప్రత్యక్షమై శ్రీకృష్ణుడు ఆ పాత్రలో ఎక్కడో అడుగున అంటుకొని ఉన్న ఒక్క మెతుకును తన నోటిలో వేసుకున్నాడు. ఇంకేముంది, మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి. తృప్తిగా భోజనము చేసినట్లు త్రేపులు వస్తుండటంతో వాళ్ళంతా వెనుదిరిగి వెళ్ళిపోయారు. అంతేనా అన్నయ్య, నాకు పాశుపతాస్త్రం వచ్చేలా దయచూపినది ఆ మహానుభావుడే కదూ. అంతెందుకు, దేవేంద్రుడి యొక్క అర్ధ సింహాసనం నాకు దక్కిందంటే ఆయన చలవ కదూ. అలాగే ఉత్తర గోగ్రహణంలో కౌరవ సేనా వాహినిని దాటించింది ఎవరు? ఈ దామోదరుడు కదూ. ఉత్తర బొమ్మ పొత్తికల్ని తెమ్మని అడిగితే కర్ణాదుల తల పాగాల్ని సంపాదించి తెచ్చి బిడ్డ ముద్దు తీర్చానే, దానికి ఆ మహాత్ముడి బలమే కదా కారణం. ఈ మాటలన్నింటినీ విని ధర్మరాజు కుమిలిపోతున్నాడు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో తను సారథి అయి నన్ను నడిపించి నన్ను విజయుణ్ణి చేసింది ఆ విజయ సారథి కదూ. అన్నయ్య, పూర్వము హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోయినట్లు భీష్మ ద్రోణాదులు సైతం నన్నేమీ చేయలేకపోయారంటే దానికి మాధవుడే కారణం. ఆయన నాపై చూపించిన దయా దృష్టి వల్ల వాళ్ళు వేసే శస్త్ర అస్త్రాలు నా వైపుకు రాలేకపోయాయి. అన్నయ్య, నేనంటే వాసుదేవుడికి వల్లమాలిన ప్రేమ. ఒకసారి చెలికాడా, రావయ్యా అని పిలిచేవాడు. ఒకసారి మరిది అనేవాడు. ఆత్మబంధువులా ఒకసారి చూసేవాడు. ఒక్కోసారి గొప్ప దాతలాగా దానమిచ్చేవాడు. ఒక్కోసారి మంత్రిగా, గురువుగా, సారథిగా, స్నేహితుడిగా, తండ్రిగా సూచనలను ఇచ్చేవాడు. హితవు పలికేవాడు, నడిపించేవాడు, ఆటలాడేవాడు, తన పక్క మీద కూర్చోబెట్టుకొని చేసిన తప్పుల్ని కాపాడేవాడు. అంతెందుకు, దోసిలి పట్టి నాతో ఆరగించేవాడు. అటువంటి మాధవుణ్ణి ఎలా మరిచిపోను. ఒక్కొక్క మారు విజయ, ధనుంజయ, ధ్వజ, ఫల్గుణ, పార్థ, పాండుకుమార, నర, ఇంద్రనందన, మిత్ర, అర్జున అంటూ ఎంత ప్రేమగా పిలిచేవాడో, ఎన్నిసార్లు తన అంతఃపుర కాంతల ప్రణయ కలహాల్ని తీర్చడానికి నన్ను మధ్యవర్తిగా పంపాడో.
తనకు తన ప్రియురాళ్లకు మధ్య జరిగే రహస్య సంభాషణలు కూడా నా చెవిలో చెప్పేవాడే. ఇప్పుడు నేను ఎవరిని సేవించను? నన్ను అంత ఆప్యాయంగా చూసే నా శ్రీకృష్ణుడేడి? ఆయన లేని ఈ జన్మ నాకెందుకు? అయ్యో, పూర్వజన్మలో ఏం పాపం చేశానో కదా. ఆ మహానుభావుడు తనువు చాలించాడు. ఆ తరువాత నేను అంతఃపుర కాంతలందరినీ తీసుకొని వస్తుంటే అరణ్య మార్గంలో కిరాతకులు అటకాయించారు. వాళ్ల బారి నుండి ఆ కాంతలను కాపాడలేక కళ్ళప్పగించి చేతకాని దద్దమ్మలా ఉండిపోయాను. ఆ శ్రీకృష్ణుడు లేని నేను, నా రథము, అశ్వాలు, విల్లు, బాణాలు అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, చవిటి నేలలో చల్లిన విత్తనాల్లాగా వ్యర్థమైపోయాయంటే నమ్ము. ఓ ధరణీపతి, యాదవ వీరులందరూ ముని శాపము వల్ల మద్యం మత్తులో ఒకరినొకరు చంపుకొన్నారు. నలుగురైదుగురు మాత్రం ఎలాగో బయటపడ్డారు. ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామి. సృష్టి స్థితి లయలు ఆయన ఘటనలే. భూభారాన్ని తీర్చి వచ్చిన పనిని పూర్తి చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఇదంతా స్వామి సంకల్పమే. ఈ విధముగా చెప్పి అర్జునుడు మౌనం వహించాడు. అతడి దగ్గర మాటలు కరువయ్యాయి. గోవింద పాదస్మరణలో శోకాన్ని విసర్జించాడు. జగద్గురువు తనకు బోధించిన గీతా వాక్యాలను స్మరించుకున్నాడు. శోకానికి కారణం అహంకారం. శోకానికి కారణం అహంకారం, మమకారం అనే ద్వైత భ్రాంతి. ఇది కలగడానికి కారణం శరీరం. శరీరానికి లింగం కారణం. లింగానికి గుణాలు, గుణాలకు ప్రకృతి కారణమని గ్రహించాడు. అంతటా అహం బ్రహ్మస్మి అనే జ్ఞానము కలిగితే ఆ జ్ఞానంతో ప్రకృతి విలీనమైపోతుంది. ఇదే గుణరాహిత్యం. గుణరాహిత్యమే లింగ శరీర వినాశనం. అదే జన్మరాహిత్యం. ప్రకృతిని విడిచిపెట్టిన పురుషుడు మళ్ళీ స్థూల శరీరాన్ని పొందకుండా బ్రహ్మలో ఐక్యమైపోతాడు. ఈ సత్యము తెలుసుకున్న అర్జునుడు విరక్తిని పొందాడు. ఇక ధర్మరాజు కూడా శ్రీకృష్ణుడి అవతార సమాప్తిని, యాదవ నాశనాన్ని, నారదుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ పుణ్యలోకాల కోసం ప్రయత్నం ప్రారంభించాడు. యాదవుల మరణము, శ్రీకృష్ణుని నిర్యాణము విన్న కుంతీదేవి కూడా శరీరాన్ని విడిచిపెట్టినది. ముల్లుని ముల్లుతోనే తీసి పని అయ్యాక 2 ముల్లుల్ని దూరంగా పారవేసేవాడే వివేకవంతుడు. పరమాత్మ కూడా అంతే. లోకకంటకుల్ని ఏరి పారెయ్యడానికి తాను యాదవ శరీరాన్ని ధరించి చివరికి తన శరీరాన్ని తానే విడిచిపెట్టాడు. పరమేశ్వరుడికి సంహారం విషయంలో సొంతవారు, పరాయివారు అనే భేదాలు లేదు. ఆయనకు అందరూ ఒకటే. అది ఎలా అంటే, నటుడికి తనదైన ఒక రూపం ఉంటుంది. కానీ నాటకంలో ఎన్నో ఇతర రూపాలను ధరిస్తాడు. నాటకం ముగిశాక ఈ రూపాలు విడిచి తన సొంత రూపంలో కనిపిస్తాడు. అలాగే వైకుంఠవాసుడును. అందుకే మత్స్య, కూర్మ, వరాహాది అనేక అవతారాలు ధరించాడు. ఆ శ్రీమన్నారాయణుడి అవతార సమాప్తి కలియుగానికి నాంది. అమంగళకరమైన కలియుగము ప్రారంభమైనది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.